హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వరల్డ్ ఫేమస్ అయిన రంజాన్ స్పెషల్ దమ్కి సేమియా. సూపర్ టేస్టీగా ఉంటాయి కదండి. కానీ చాలామందికి ఇవి పర్ఫెక్ట్గా కుదురుతాయో లేదో అన్న డౌట్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియోని చూసి యాజ్ టీజ్గా ఇలానే ట్రై చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్ టేస్ట్తో చక్కగా కుదురుతాయన్నమాట. మరి లేట్ చేయకుండా అందరి ఫేవరెట్ అయిన ఈ దమ్కి సేమియాని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చేసి చూపిస్తాను. మీరు కూడా ఫాలో అయిపోండి, ఓకేనా? మరి ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దమ్కి సేమియా ప్రిపేర్ చేయడానికి ఇలాంటి సన్న సేమియాని తీసుకోవాలండి. మనకు ఈ సన్న సేమియా అనేవి ఇలాంటి ప్యాకెట్స్లలో దొరుకుతాయి అన్నమాట. 1 కేజీ అలాగే 1/2 కేజీ ప్యాకెట్స్ ఉంటాయండి. నేను ఈరోజు 1/2 కేజీతో ఈ సేమియాని ప్రిపేర్ చేయబోతున్నాను. కొన్ని అయితే ఇలా పొడవుగా వస్తాయి, మరికొన్ని రౌండ్గా వస్తాయన్నమాట. సో మీరు ఎలాంటి సేమియా తీసుకున్నా పర్వాలేదు, అలాగే ఏ బ్రాండ్ సేమియా తీసుకున్నా పర్వాలేదు అనమాట. ప్రాసెస్ అయితే ఒకేలా ఉంటుందండి. ఫస్ట్ మనము ఈ సేమియాని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవాలి. ఇలా పొడవుగా వస్తాయి కాబట్టి వీటిని మనము క్రష్ చేసుకోవాలన్నమాట. మరి పౌడర్లా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోవాలి, సరేనా? ఇలా తుంచుకున్న తర్వాత వీటినైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 100 గ్రాముల వరకు జీడిపప్పుని ఇలా పలుకులుగా చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 100 గ్రాముల వరకు బాదం పప్పుని తీసుకొని వీటిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పలుకుల్లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా వేగిపోయాయి కదండి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి వీటినైతే పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మిగిలిన నెయ్యిలోకి 100 గ్రాముల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అంటే 1/2 కేజీ సేమియా ఫ్రై చేయడానికి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు నెయ్యి అయితే పడుతుందన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని నెయ్యిలోకి యాడ్ చేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియా నెయ్యిలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే అన్ని వైపుల నుంచి నెయ్యి సేమియాకి బాగా పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనము సేమియా ఫ్రై చేయడంలోనే సగం టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. సో కొంచెం గమనించి చూడండి. ఇలా అన్ని వైపుల నుంచి నెయ్యి బాగా పట్టేలా సేమియాని కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు సేమియా కొంచెం పొడి పొడిగా అనిపించినట్లయితే మరి కొద్దిగా నెయ్యినైనా వేసుకోవచ్చండి. నాకైతే నేను వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇలా సేమియాని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము సేమియా ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా తొందరగా మాడిపోతుంది అనమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోకి అలాగే లో ఫ్లేమ్లోకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా అనేది మనకు ఇలా చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి, ఒకవేళ మీరు ఒకేసారి అన్ని సేమియాలు మనం ఫ్రై చేయలేము అనుకున్నట్లయితే 2 సార్లుగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నానండి. సో అదైతే మీ ఇష్టం అనమాట. సేమియా అయితే మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దమ్కి సేమియా అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. అంటే టేస్ట్ అనేది ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకు సేమియా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియాని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేయండి. మనము సేమియా ఫ్రై చేసుకునే లోపు ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే పూర్తిగా చల్లారిపోయాయి కదండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుందాము. ఇలా మిక్సర్ జార్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్లోని సగం డ్రై ఫ్రూట్స్ని మనం జార్లోకి తీసుకుందాము. మిగతా సగం అయితే ఇలానే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జార్లోకి తీసుకున్న ఈ సగం డ్రై ఫ్రూట్స్ని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా రెడీగా పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కేజీ రైస్ ఉడికి గిన్నె పెట్టుకోండి. అంటే 1/2 కేజీ సేమియా ప్రిపేర్ చేసుకోవాలంటే 1 కేజీ రైస్ ఉడికి గిన్నె పెట్టుకోవాలండి. అదే 1 కేజీ సేమియాకైతే 2 కేజీల రైస్ ఉడికి గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి వేడి చేసుకోండి, అంటే కరిగించుకోండి.
నెయ్యి కరిగిన తర్వాత ఒక 5 లవంగాలని యాడ్ చేసుకుని తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్కను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే మనకు లవంగాలు చిటపటలాడతాయో ఇందులోకి 1 లీటరు నీళ్ళని వేసుకోవాలి. ఫస్ట్ అయితే 1 లీటర్ వేసుకోండి. ఇలా 1 లీటర్ వేసుకున్న తర్వాత మరొక 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి. అంటే 1/2 కేజీకి 1.5 లీటర్ల నీళ్ళని పోసుకోవాలన్నమాట. అదే 1 కేజీకి అయితే 2.5 లీటర్ల నీళ్ళని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం సేమియా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సేమియాని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ నీళ్ళని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ మనము సేమియా చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి. ఎందుకంటే నీళ్లు కూడా మనము కొలిచి తీసుకున్నాం కాబట్టి నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. సేమియా మెత్తబడుతుందన్న టెన్షన్ ఉండదు, అలానే పచ్చిగా కూడా ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోతాయి నీళ్ళైతే. సో ఇలా కలుపుతూనే ఉంటాము. జస్ట్ 1 నిమిషంలోనే మనకు ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. చూస్తున్నారు కదండి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి 1.5 కేజీ నుంచి 2 కేజీల వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు కొంచెం తీపి తక్కువగా కావాలనుకుంటే 1.5 కేజీ వరకు వేసుకోండి. లేదా స్వీట్నెస్ బాగా ఇష్టపడేవారైతే 2 కేజీల వరకైనా సరే వేసుకోవచ్చండి. అదైతే మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇలా పంచదార వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి అన్ని వైపుల నుంచి పంచదార ఇలా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. మనకు పంచదార కరిగేసరికి సేమియా అనేవి ఇలా పల్చబడతాయి అన్నమాట. సో ఇలా పల్చబడిన తర్వాత బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి సేమియాని ఇంకొకసారి బాగా కలిపి చెక్ చేసుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడింది కదండి. ఇలా కాస్త చిక్కబడిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి డ్రై ఫ్రూట్ పౌడర్, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 8 నుంచి 10 వరకు యాలుకల్ని అప్పటికప్పుడు దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఈ రెండింటిని వేసిన తర్వాత సేమియాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇంకాస్త దగ్గర పడింది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి పైన పచ్చి కోవా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కేజీ సేమియాకి 250 గ్రామ్స్ వరకు ఈ పచ్చి కోవా అనేది తీసుకున్నానండి. ఇలా కోవా యాడ్ చేసిన తర్వాత ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అంటే మిగిలిన సగం డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతాయి. చెక్ చేసుకోవాల్సిన పనే లేదండి, ఎలాంటి డౌట్ పడాల్సిన పని కూడా లేదనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ సేమియాలో బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకోండి, సరిపోతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇది చల్లారేసరికి ఇంకాస్త గట్టి పడుతుందండి, అంతే. మరీ గట్టిగా అయితే అవ్వవు, అలా అని మరీ పల్చగా కూడా ఉండవన్నమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్ టెక్స్చర్లో సేమియా అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగే మూత పెట్టకుండా పైన ఒక క్లాత్ కప్పి మూత పెట్టాలన్నమాట. దానికంటే ముందు కూడా నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా చెక్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకోండి. మనకు కొంచెం జిగురుగా ఇలా తీగలాగా ఫామ్ అవుతుంది కదండి. సో సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. చూస్తారు కదండి. ఇప్పుడు ఈ సేమియా పైన ఒక కాటన్ క్లాత్ కప్పి తర్వాత మూత పెట్టండి. ఎందుకంటే ఆ ఆవిరి నీళ్లు సేమియాలు పడకుండా ఉంటాయన్నమాట. దానివల్ల సేమియా మనకు ఎక్కువ రోజుల వరకు నిలువ ఉంటుంది. సరేనా? ఇప్పుడు చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత నేను క్లాత్ తీసేసి పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేశానండి గార్నిషింగ్ కోసము. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. సేమియా కన్సిస్టెన్సీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అంతేనండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకి లేదా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ పెట్టండి. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారనమాట, అంత బాగుంటాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.